హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మంచి కర్రీతో వచ్చానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రెస్టారెంట్లో వేలు వేలు పోసి మనం ఆర్డర్ ఇచ్చుకుంటాం కదా, అదే టెక్చర్తో మంచి టేస్ట్తో అయితే నేనైతే మీ ముందుకు తీసుకొచ్చాను. ఎగ్ కీమా అండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎప్పుడు ఒకేలా ఎగ్ తిన్నా కూడా బోర్ కొట్టిద్ది కదా మీకు కూడా. నాకు కూడా అంతేనండి. ఎగ్ ఎప్పుడు ఒకేలా తింటే బోర్ కొడుతూ ఉండిద్ది. కానీ ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుండిద్ది. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా బాగుండిద్ది టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఒక 5 ఎగ్స్ దాకా తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకొని దాని మీద ఉన్న పొక్కు అయితే తీసుకున్నానండి. వీటిని మంచిగా ఇట్లాగైతే తురుము పెట్టుకున్నాను. 1 కప్పు వరకు బాగా పండిన టమాటాలు అయితే తీసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయలు తీసుకోండి. ఫ్రెష్గా అప్పటికప్పుడే అల్లము, చిన్నులపాయలు, మిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు, అవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని దంచుకుంటేనే కూరల్లోకి అయితే టేస్ట్ చాలా బాగుండేది. నేనైతే స్టోర్ చేసుకోనండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా నేనే దంచి అప్పటికప్పుడు కూరల్లో అయితే వేస్తాను. అందుకే కర్రీస్ మాత్రం చాలా టేస్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయకుండా కొంచెం నెయ్యి వేసుకోండి. ఎప్పుడు అని ఇలా పిల్లలకు కూడా నెయ్యితో చేసానుకో హెల్తీగా ఉంటారు. చాలా మంచి దృఢంగా ఎముకలు కూడా మంచిగా గట్టి పడుతూ ఉంటాయి కదా ఎముకలు. అలా వేసుకొని కొంచెము ఇవి జీడిపప్పు ఉంటే అది ఆప్షనల్ మాత్రమే, నేను పిల్లల కోసం అన్నట్టు వేసాను. కొన్ని జీడిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చెక్క మొగ్గ ఆల్ మసాలా దినుసులు ఉంటాయి కదా, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి అయితే వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా దంచుకుని ఉంది కదా, అది కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. వాటిలో ఉన్న పచ్చి వాసన అంతా పోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా మంచిగా కడుక్కొని శుభ్రంగా వేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం బాగా పండిన టమాటాలని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని ఇలాగ టమాటాలను కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే వెంటనే మనకి టమోటాలు సాఫ్ట్గా మెత్తగా అయిపోతాయి. ఇవైతే మనకి మెత్తగా ఉడికిపోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు పిల్లలు ఎప్పుడు ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై, ఫ్రైడ్ రైస్లు అవి ఇవే చేస్తూ ఉంటాం. ఇలా ఒకసారి చేసి పెట్టామనుకో, పిల్లలు బాగా స్కూల్ నుంచి రాగానే ఎగ్ కీమా అంటే మా డిఫరెంట్గా ఉంది అన్నట్టు తినగలుగుతారు. మంచి టేస్ట్ అనేది అనిపించింది. చాలా బాగుండిద్ది. అలాగా చూడండి, మూత పెట్టుకొని కొంచెం సేపు అలా మగ్గించుకోండి. దీంట్లో అయితే వాటర్ అయితే నేను ఇప్పుడే యాడ్ చేయలేదండి. మంచిగా అయితే వేసుకొని ఇప్పుడు మీ స్పైసీనెస్ తగినంత కారం అయితే వేసుకోండి. నేను కొంచెం పిల్లలు కదా, నేనైతే 1 టీ స్పూన్ అయితే వేసానండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. మంచిగా మొత్తం కలుపుకోవాలి. చూడండి, కొంచెం గరం మసాలా, ఇలా అన్ని మసాలాలన్నీ వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కదా. మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే ఎగ్ని మంచిగా తురుము పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోండి. వేసుకొని మంచిగా ఆ మసాలాలోకి అంతా కలిసే విధంగా మంచిగా అయితే కలుపుకోండి. ఇది చపాతీలోకే కాదండి, మళ్ళీ మనం రైస్లోకి తినొచ్చు. ఎలాగైనా చపాతీ, రోటీ అన్నిట్లో ఎలాగైనా తినొచ్చు. ఇంకా చాలా నేనైతే చేస్తూనే ఉట్టిగానే తినేస్తూ ఉంటానండి. అంత బాగుండిద్ది టేస్ట్ అయితే. ఇలా మొత్తం కలిసినాక కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు తీసి కొన్ని వాటర్ వేసుకోండి. కొన్ని వాటర్ వేసుకొని మంచిగా అయితే కలుపుకొని ఒక 5 మినిట్స్ సరిపోతుందండి కుక్ అవ్వడానికి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని అలా మగ్గించుకోండి, సరిపోతుంది. చూడండి, మంచిగా ఉడికింది కదా. చాలా చూడండి, చూస్తుంది మీకు తినేయాలనిపిస్తుంది కదా. అందుకేనండి నేను చెప్పే రెసిపీ మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాత్రం నాకు కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. చూడండి, మంచిగా అయితే మనకి ఎగ్ కీమా అయితే మంచిగా రెడీ అయిపోయింది కదా. అంతేనండి. పైన కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసుకోండి.
అంతే. దీన్ని మనం రెస్టారెంట్లో 300, 400 పెట్టి మనం ఆర్డర్ పెట్టుకొని రోటీలో తింటూ ఉంటాం. అదే ఫ్లేవర్‌తో రెస్టారెంట్ ఫ్లేవర్‌తోనే మనము ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఎంత టేస్ట్ ఉంటదంటే అంత టేస్టీగా ఉంటుంది. స్టవ్ చేసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఇంట్లో చపాతీ చేసున్నానండి. అందుకే చపాతీతో మీకు చూపిస్తున్నాను. అలా రైస్‌తో కూడా తినేయొచ్చు. అలాగా సైడ్ డిష్‌గా కొంచెం ఆనియన్స్, ఒక్క లెమన్ వేసుకొని ఒక 2 చపాతీలు మనం ఒక్కటి తినాలి అనుకుంటాం. ఈ కర్రీతో 2 తినాలనిపించింది. అంత టేస్టీగా అయితే ఉంటదండి. ఇంకా మంచిగా తినండి. మంచిగా నా రెసిపీస్ చూస్తుండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.